హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజస్వల్. ఈరోజు ఈ వీడియోలో మనం అటుకుల తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ సింగిల్ పాట్ రెసిపీ కూడా. అండ్ దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. అండ్ వెంటనే పుట్నాలు కూడా వేసుకోవాలన్నమాట. నేను ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి కొన్ని సీడ్స్, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, మెంతి పొడి, చాట్ మసాలా, ఇంగువ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కారం, వెల్లుల్లిపాయలు రెండు కలిపి దంచి అది వేసుకుంటే దానివల్ల మంచి స్మెల్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జాగ్రత్తగా స్లోగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎగరవేసే పద్ధతులు కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అటుకులు విరగకుండా. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఈవినింగ్ ఈ అటుకులతో ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.